హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి అందరూ? మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఆయమ్మను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొన్న మా హస్బెండ్ బర్త్డేకి నేనైతే ట్రఫుల్ కేక్ చేశాను. ఇదైతే మిగతా కేకులతో పోల్చుకుంటే చాలా కాస్ట్లీ అనమాట. ఎవరికైనా యూజ్ అవుతుందని అయితే వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, చెప్పాను కదా నేను ట్రఫుల్ కేక్ చేస్తున్నాను. ట్రఫుల్ కేక్ వచ్చేసరికి మిగతా కేక్స్ కన్నా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. కాస్ట్లీ కేక్ అనే చెప్పుకోవచ్చు. మనం ట్రఫుల్ కేక్ ని ట్రఫుల్ రెడీ చేసేసి మళ్ళీ లేయర్స్ కట్ చేస్తాం కదా, లేయర్స్ లో ట్రఫుల్ పెట్టేసి పైన విప్పింగ్ క్రీమ్ తో ఐసింగ్ చేసి సేల్ చేయొచ్చు. అలాగే లోపల ట్రఫుల్ పెట్టేసి అదే లేయర్స్ మధ్యన పైన కూడా ట్రఫుల్ మనం ఫినిషింగ్ చేసి ఇవ్వచ్చు. మనం పైన ట్రఫుల్ వేస్తాం కదా, అది ఇంకా ఎక్కువ కాస్ట్ అవుతుంది. పైన క్రీమ్ తో ఫ్రాస్టింగ్ చేసేదానికంటే ట్రఫుల్ కేక్ ఇది చాలా కాస్ట్ అయితే ఉంటుంది. అలాంటి ట్రఫుల్ కేక్ ని ఇంట్లో ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. నిజంగా అండి, మీరు బయట మార్కెట్కి వెళ్ళి కనుక్కున్న 500-600 కి హాఫ్ కేజీ అయితే తగ్గదనమాట. స్టార్టింగే 500-600 అయితే ఉంటుంది. రియల్ ట్రఫుల్ కేక్ అయితే స్టార్టింగే అది ఎంత నార్మల్ బేకరీ పొజిషన్ అంటే కొంచెం హై బేకరీకి వెళ్ళే కొద్దీ హాఫ్ కేజీ 800-900-1000 కూడా ఉంటుంది అనమాట. ఈ రోజు అయితే నేను ప్రీమిక్స్ తో చూపిస్తున్నాను ట్రఫుల్ కేక్ ఎలా చేసుకోవాలనేది. మీరు ప్రీమిక్స్ తో అయినా చేయొచ్చు, లేకపోతే ఎగ్లెస్ ట్రఫుల్ అంటే మైదా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా యూజ్ చేసి స్క్రాచ్ తో అయినా ఎగ్లెస్ చేసుకోవచ్చు. అలాగే ఎగ్ తో కూడా చేసుకోవచ్చు స్క్రాచ్ యూజ్ చేసి. ఆ రెండింటి వీడియోస్ లింక్ ని, అంటే స్పాంజ్ ఎలా రెడీ చేసుకోవాలని ఆ రెండింటి వీడియోస్ లింక్స్ ని నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ప్రీమిక్స్ తో ఇష్టం లేని వాళ్ళు ఎగ్లెస్ కావాలనుకుంటే ఎగ్లెస్ స్పాంజ్ రెడీ చేసుకోండి, ఎగ్ తో కావాలనుకుంటే ఎగ్ స్పాంజ్ అయితే రెడీ చేసుకోండి. ఆ రెండింటి లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అలాగే ట్రఫుల్ అయితే సేమ్ అనమాట. ఏ స్పాంజ్ చేసుకున్నా ట్రఫుల్ అయితే సేమ్. కొంతమందికి డౌట్ ఉంది, ప్రీమిక్స్ తో చేసే కేక్స్ అంత మంచివి కాదు కదా హెల్త్ కి అనేసి. అసలు కేక్సే మంచివి కాదు. నిజానికి కేక్స్ కానీ, బిస్కెట్స్ కానీ, చిప్స్ కానీ ఇలా ప్యాకెట్ ఫుడ్ ఏవైనా మంచివి కాదు. ఇప్పుడు మనం ప్రీమిక్స్ తో చేసుకున్నా అది హెల్త్ కి మంచిది కాదు. మనం మైదా, షుగర్ పౌడర్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా యూజ్ చేసినా కూడా అది హెల్త్ కి మంచిది కాదు. చాలా వరకు అయితే కొన్ని బేకరీస్ లో, అన్ని రాను, కొన్ని బేకరీస్ లో అయితే కేక్ జెల్ యూజ్ చేస్తారు. అలాగే క్వాలిటీ ఉన్న ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయరు. అసలు ఆ ప్లేస్ మనకు అందరికీ తెలిసిందే ఎంత అన్హైజీన్ గా ఉంటది అనేసి. అలాంటి ప్లేసెస్ లో మనం కేక్స్ కొని తెచ్చుకునే కన్నా ఇలాగా ఇంట్లో అయినా ఈజీగా చేసుకోవచ్చు కదా. ప్రీమిక్స్ యూజ్ చేసైనా, స్క్రాచ్ యూజ్ చేసైనా చాలా హైజీన్ గా అయితే చేసుకోవచ్చు కదా. అలాంటి కేక్స్ తింటే ఇంకా హెల్త్ ఇష్యూస్ ఇంకా ఎక్కువ అవుతాయి. ఈ జంక్ ఏమన్నా హెల్త్ కి మంచిది కాదు. అది మనం ఇంట్లో చేసుకున్నా, బయట తెచ్చుకుంటే ఇంకా ఎక్కువ మంచిది కాదు. ఇంట్లో చేసుకున్నా కూడా హెల్త్ కి అయితే మంచిది కాదు. కానీ ఒకవేళ మీకు అసలు ఈ మార్కెట్ ప్రీమిక్స్ యూజ్ చేయడం ఇష్టం లేదనుకోండి, ఇంట్లోని ప్రీమిక్స్ ఎలా చేయాలో కూడా నేను మన వీడియోస్ లో చూపించాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కమెంట్ చేయండి, నేను ఆ వీడియో లింక్ అయితే ఇస్తాను. ఇలాగ ఇంట్లో కూడా మనం ప్రీమిక్స్ రెడీ చేసి అయితే చేసుకోవచ్చు. అందుకని ఏవైనా సరే ప్రీమిక్స్ అయితే మంచివి కాదు, మైదా కూడా మంచిది కాదు, ఏవి హెల్త్ కి మంచిది కాదు. ఎప్పుడో ఒకసారి తీసుకునే కాబట్టి అవి ఏటో బయట కొనే కంటే ఇంట్లో చేసుకోవడం కొంచెం బెటర్ అనమాట. అందుకని ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాంతో అయితే చేసుకోండి. ఈ రోజైతే నేను ప్రీమిక్స్ తో చూపిస్తాను. మిగతా స్పాంజెస్ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉంటే. అదే చెప్పాను కదా, బేకరీస్ లో అయితే కేక్ జెల్ కూడా యూజ్ చేస్తారని. కేక్ జెల్ అనేది కూడా కెమికల్ అనమాట. నార్మల్ ఇంత ఉండేదాన్ని ఇంత చేయాలంటే అది ఏదైనా కెమికలే కదా. అది కూడా హెల్త్ కి అయితే అస్సలు మంచిది కాదు. అలాగే మనం బేకింగ్ పేపర్ అలా యూజ్ చేస్తాం కదా, లేకపోతే బేకింగ్ పేపర్ లేకపోతే మైదా డస్ట్ చేసి యూజ్ చేస్తాం కేక్ డీమోల్డ్ అవడానికి. చాలా బేకరీస్ లో న్యూస్ పేపర్స్ వేస్తారు. ఆ న్యూస్ పేపర్ మీద మనం ఉండే వాట్స్ అంతా కెమికలే కదండి. ఆ కెమికల్ అంతా మరి కేక్ లోకి వస్తుంది. ఈ మధ్య కొత్త ఒకటి విన్నాను, సీతో స్టార్ట్ అవుతుంది. వాడైతే కరెక్ట్ గా గుర్తులేదు. అంటే మనం 1 కప్ మైదా తీసుకుంటే అది 3/4 కప్, అంటే 3-4 అంటే 3-4 రెట్లు ఎక్కువ స్పంజీగా రెడీ అయ్యేలాగా ఉందంట కెమికల్. అదైతే అస్సలు మంచిది కాదు. అలా అసలు వాళ్ళు ఏం కలుపుతున్నారో, దాంట్లో ఏం మిక్స్ చేస్తున్నారో మనం తెలియకుండా బయట కొనే కన్నా ఇలా ఇంట్లోనే ప్రీమిక్సెస్ వాడో లేకపోతే స్క్రాచ్ వాడో చేసుకోవడం బయట కన్నా బెటర్ అండి. ఏవి హెల్త్ కి అయితే మంచిది కాదు. కానీ అలానే ఇంకా కూర్చొని ఉండలేం కదా, అప్పుడప్పుడు ఇవన్నీ తీసుకుంటాం కాబట్టి అవేవి ఇంట్లో చేసుకుంటే ఇంకా హ్యాపీ. కేక్ రెడీ చేయడం కోసం ముందుగా అయితే నేను ప్రీ హీట్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఏదైనా ఇలాంటి బర్తన్ కానీ, కుక్కర్ కానీ ఏదైనా ఉంటే గ్యాస్ కట్ అవి తీసేసి ఇలాగా లోపల ఏదైనా పెట్టేసి ప్లేట్ లాంటిది ఆ తర్వాత ప్రీ హీట్కి రెడీ చేసుకొని, ఇక్కడ నేను వచ్చేసరికి 1 కప్ ప్రీమిక్స్ అయితే తీసుకున్నాను. కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేశాను లేండి, అంటే లాస్ట్ కొంచెం ఉన్నది ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు, అది కూడా వేసేసారనమాట. ఇంకా ప్యాకెట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి చాక్లెట్ స్పాంజ్ కదా రెడీ చేయాల్సింది, అందుకని 2 టేబుల్ స్పూన్స్ అయితే నేను కోకో పౌడర్ తీసుకున్నాను. నేను వచ్చేసి ఈ బేకర్స్ విల్లా వాళ్ళదే చాకో విల్లా అని ఉంటుందండి. టేస్ట్ బాగుంటుంది, కలర్ కూడా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇది ఎవరికైనా దొరికితే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. మంచిగా డార్క్ కలర్లో ఉంటుంది. అందులోనే నేను ఒక 1/2 టీ స్పూన్ వరకు కాఫీ పౌడర్ వేసాను. ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి, కానీ వేసుకొని చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. చాక్లెట్ కేక్లో ఏదైనా సరే ఇది కాఫీ పౌడర్ వేసేసి
మీరే చెప్తారు టేస్ట్ చాలా బాగుంది అనేసి. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకొని తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే మిక్స్ చేసుకోవాలి. 1 కప్ ప్రీమిక్స్కి 1/2 కప్ వాటర్ అయితే సరిపోతుంది అనమాట. ఒకవేళ ప్రీమిక్స్ బ్రాండ్ ఏదైనా చేంజ్ అయితే కొంచెం అటు ఇటుగా 1 టేబుల్ స్పూన్ అవ్వచ్చు. అంటే కొంచెం కొన్ని ప్రీమిక్స్ వచ్చేసరికి వాటర్ ఎక్కువగా పీల్చుకుంటే కొన్ని అంత తక్కువగా అనమాట. అలా దాన్ని బట్టి కూడా అందుకని కొంచెం కొంచెం యాడ్ చేసుకున్నాం అనుకోండి ఆ ప్రాబ్లం అనేది ఉండదు. అందులోనే 1/2 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ యాడ్ చేశాను. అలాగే 1 టీ స్పూన్ వచ్చేసరికి ఆయిల్ యాడ్ చేశాను. నేను 1/2 టీ స్పూన్తో 2 సార్లు వేసాను అనమాట. 1 టీ స్పూన్ అయితే ఆయిల్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అన్నిటినీ చక్కగా ఇలాగా చూసారు కదా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే మిక్స్ చేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ 6 ఇంచ్ కేక్ టిన్ తీసుకుంటున్నాను. ఈరోజు విడ్త్లో కావాలనుకుంటున్నాను కాబట్టి 6 ఇంచ్ కేక్ టిన్ అయితే తీసుకున్నాను. అదే మీరు కేక్ హైట్లో డిజైన్ అనుకున్నారనుకోండి 5 ఇంచ్ కేక్ టిన్ అయితే తీసుకోండి. ఎప్పట్లాగే నేనేం చేశాను ఆయిల్ గ్రీస్ చేసేసి బ్యాటర్ అనేది టిన్లో ట్రాన్స్ఫర్ చేశాను. అంటే ప్రీమిక్స్తో చేసినప్పుడు నేను చాలాసార్లు చూపించాను కదా, నేను బేకింగ్ పేపర్ అయితే వేయను, కానీ అదే నా కొంప ముంచింది ఇవాళ. సేమ్ ట్యాప్ చేస్తాం కదా, ఏ కేక్ బేటర్ వేసుకున్నాకైనా మనం ఇలా ట్యాప్ చేస్తే ఎయిర్ బబుల్స్ అనేవి పెద్ద పెద్దగా లేకుండా ఉంటాయి అనమాట. తర్వాత మనం ప్రీ హీట్ చేసి పెట్టుకున్న ఈ బర్తన్లో కానీ కుక్కర్ అయితే కుక్కర్లో కానీ పెట్టుకొని 30 to 35 మినిట్స్ వరకు అయితే బేక్ చేసుకుంటే సరిపోతుంది. అదే మీరు 5 ఇంచ్ కేక్ టిన్ తీసుకున్నారనుకోండి బేక్ అవ్వడానికి ఒక 5 మినిట్స్ ఎక్స్ట్రా పడుతుంది. ఎందుకంటే అది హైట్ కాబట్టి మనకు తెలుసు కదా కొంచెం బేక్ అవ్వడానికి టైం పడుతుంది. ఇది విడ్త్లో ఉంటుంది కాబట్టి కొంచెం స్పీడ్గా అయిపోతుంది అనమాట. 30 మినిట్స్ తర్వాత చెక్ చేస్తే టూత్ పిక్ అయితే ఇలా క్లీన్గా వచ్చింది. మన స్పాంజ్ అయితే రెడీ అయిపోయింది. కేక్ టిన్ వెంటనే తీసి పక్కగా పెట్టేసేయాలి. ఈ ఒక్క స్పాంజ్తోనే మన చాక్లెట్ కానీ డబుల్ చాక్లెట్ కానీ బ్లాక్ ఫారెస్ట్ కానీ ట్రఫుల్ కేక్ కానీ ఇలాగా చాక్లెట్కి సంబంధించిన ఏ మన కేక్ అయినా ఈ ఒక్క స్పాంజ్తోనే రెడీ చేసుకోవచ్చు. నేను ఇక్కడ నెక్స్ట్ ట్రఫుల్ రెడీ చేసుకోవడం కోసం 300 గ్రామ్స్ అయితే నేను డార్క్ కంపౌండ్ తీసుకున్నాను. ఇది 400 గ్రామ్స్ ప్యాకెట్ కదా, అంటే 4 స్లాబ్స్ వస్తాయి ఇలాగా. అంటే ఒక్కొక్క స్లాబ్ వచ్చేసరికి 100 గ్రామ్స్ అనమాట. ఆల్రెడీ ఒక స్లాబ్ యూస్ చేశాను. ఇంక తర్వాత 300 గ్రామ్స్ అయితే నేను ఇప్పుడు ట్రఫుల్ రెడీ చేయడం కోసం తీసుకుంటున్నాను. 1/2 కేజీ కేక్ కోసం అయితే మనకి 300 గ్రామ్స్ వచ్చేసరికి డార్క్ కంపౌండ్ తీసుకోవాలి. అందులోనే ఒక కప్పు అంటే 250 ml కప్తో ఒక కప్ వచ్చేసరికి ఫ్రెష్ క్రీమ్ కానీ విప్పింగ్ క్రీమ్ కానీ తీసుకొని మనమైతే ట్రఫుల్ రెడీ చేసుకోవచ్చు. ఫ్రెష్ క్రీమ్తో అయితే ఇంకా రిచ్ టేస్ట్ వస్తుంది, స్మూత్ గనాష్ వస్తుంది అనమాట. ఫ్రెష్ క్రీమ్ మళ్ళీ అవైలబుల్గా లేదు, విప్పింగ్ క్రీమ్ ఉంది అనుకున్న వాళ్ళు చక్కగా ఇలా విప్పింగ్ క్రీమ్ కూడా యూస్ చేసుకోవచ్చు. సేమ్ క్వాంటిటీలో తీసుకొని 300 గ్రామ్స్ వచ్చేసరికి డార్క్ చాక్లెట్ కంపౌండ్, అలాగే ఒక 250 mlతో 1 కప్ వచ్చేసరికి క్రీమ్, విప్పింగ్ క్రీమ్ కానీ ఫ్రెష్ క్రీమ్ కానీ ఇలా తీసుకొని మనం నార్మల్గా గనాష్ రెడీ చేసుకున్నప్పుడు స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టుకొని ఒక కొన్ని సెకండ్స్ పాటు ఒక 10 సెకండ్స్ పాటు స్టవ్ మీద పెట్టుకొని తర్వాత పక్కకు తీసి మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని అలా మెల్ట్ చేస్తాం కదా, అలా చక్కగా మనం ఈ ట్రఫల్ని అయితే రెడీ చేసుకోవచ్చు. లేదా మాడిపోతుందని భయం ఉన్న వాళ్ళైతే సేమ్ మనం చాక్లెట్ని ఎలా అయితే మెల్ట్ చేస్తాం డబుల్ బాయిలింగ్ మెథడ్లో అలా కూడా మెల్ట్ చేసుకోవచ్చు. లోపల చాక్లెట్ పీసెస్ ఉన్నాయి కదా, అవేమీ మిగలకుండా చక్కగా మెల్ట్ అయ్యేలాగా అలాగా కొన్ని సెకండ్స్ పాటు పెడుతూ మనమైతే మెల్ట్ చేసుకోవాలి. ఈ స్టేజ్లోనే 2 టేబుల్ స్పూన్స్ అయితే బటర్ యాడ్ చేయాలి. నేను బటర్ యాడ్ చేశాను కానీ కెమెరా ఆన్ చేయడం మర్చిపోయాను అనమాట. ఇలా స్టవ్ ఆఫ్ చేసి చక్కగా మెల్ట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసి కంప్లీట్గా రూమ్ టెంపరేచర్ వచ్చాక తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి కనీసం 15 to 20 మినిట్స్ పాటు. ట్రఫుల్ని అయితే నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఆలోపు నేను ఎప్పట్లాగే కేక్ సైడ్న టర్న్ అదే మనం కొంచెం ఎడ్జెస్ సపరేట్ చేసి డీమోల్డ్ అయితే చేస్తాం కదా, ఎక్కడే తేడా కొట్టింది, కేక్ బేస్ వచ్చి టిన్కి అయితే టచ్ అయిపోయి కేక్ విరిగిపోయిందనమాట. అంటే ఎప్పుడూ అవ్వలేదు కదా, అప్పుడప్పుడు మనకి ఎంత ప్రాక్టీస్ ఉన్నా ఎప్పుడూ చేసే పని అయినా కానీ కొన్నిసార్లు మిస్టేక్ చేస్తాం. అదే ఈరోజు అయిందనమాట. సరే ఉన్నదాన్ని ఎల్లో కలర్ అడ్జస్ట్ చేసి నేను 2 పీసెస్కి అయితే కట్ చేశాను. అది ఎలా అరేంజ్ చేయాలో కూడా వీడియోలో చూపిస్తాను. ఆలోపు నేను 10 మినిట్స్ పాటే ఫ్రిడ్జ్లో పెట్టానండి ట్రఫుల్ని. నాకు ఎందుకంటే కొంచెం లేట్ అవుతుంది, వర్క్ స్పీడ్గా కావాలి, నేను హ్యాండిల్ చేయగలను కాబట్టి నేనైతే ట్రఫుల్ని 10 మినిట్స్ పెట్టాను. మీరు కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఫ్రిడ్జ్లో పెడితే అప్పుడే మనం ఫినిషింగ్ చేయడానికి ఈజీ అవుతుంది అనమాట. లేకపోతే మెల్టింగ్ కన్సిస్టెన్సీ అయితే వచ్చేస్తుంది అనమాట. హాఫ్ అన్ అవర్ తర్వాత తీసి మీరు విస్కర్తో ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి నీట్గా, కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు. తర్వాత పైపింగ్ బ్యాగ్లో ట్రాన్స్ఫర్ చేసుకొని మనకి ఎంత కావాలో అంత ట్రఫుల్ని అయితే తీసి పెట్టుకోవచ్చు. తర్వాత నేను పైపింగ్ బ్యాగ్లో ట్రాన్స్ఫర్ చేసుకొని బోర్డు తీసుకొని కొంచెం ట్రఫుల్ పెట్టి చూసారు కదా ఈ పీసెస్ అంతా విరిగిపోయినాయి. అప్పుడు మీరు ఏం కంగారు పడమాకండి. ఒకవేళ మీరు తీసుకున్న కేకు 3 లేయర్స్ అనుకోండి, ఇట్లా విరిగిపోయిందాన్ని మిడిల్లో సెట్ చేసేయండి. పైన లేయర్ కింద లేయర్ బాగుంటే మిడిల్లో సెట్ చేసేయండి ఇలా రౌండ్గా. ఒకవేళ 2 లేయర్సే కాబట్టి నేనైతే కింద సెట్ చేస్తున్నాను. మామూలుగా ఒక షేప్ వచ్చేలాగా నేను చూపిస్తున్నాను కదా వీడియోలో అలాగా రౌండ్గా సెట్ చేసేయండి. ఆ తర్వాత షుగర్ సిరప్తో నార్మల్గా ఎప్పుడు మనం వెట్ చేసుకుంటాం కదా అలా నీట్గా వెట్ చేసుకొని కొంచెం క్రీమ్ అప్లై చేసేటప్పుడు కొద్దిగా చూసుకొని షేప్ అనేది షేప్ అవుట్ అవ్వకుండా కొంచెం జాగ్రత్తగా మనం అనేది ఇలా సెట్ చేసుకుంటూ రావాలి.
మనం ఇప్పుడు ట్రఫుల్ అయితే యాడ్ చేస్తున్నాం కాబట్టి ట్రఫుల్ని మనకి ఎంత కావాలో అంత మధ్యలో అయితే ఇలాగా పైపింగ్ బ్యాగ్ హెల్ప్తో మనకు కావాల్సినంత అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. మామూలుగా క్రీమ్తో చేసినా కానీ మీరేం కంగారు పడిపోవద్దు. మనం ఇది ఫ్రిడ్జ్లో పెట్టాక మొత్తం సెట్ అయిపోతుంది. మనం క్రీమ్తో అంతా అప్లై చేస్తాం కాబట్టి సెట్ అయిపోతుంది అనమాట. తర్వాత మనం కట్ చేసినా కూడా నీట్గానే వచ్చేస్తుంది అనమాట, ఇలా పీసెస్గా లేకుండా. బేకరీస్లో కూడా అన్ని కరెక్ట్గా లేయర్స్ పెట్టరు. మనం చూసినట్లయితే చాలా వరకు ఇలా పీసెస్తో కూడా అడ్జస్ట్ చేసేస్తారనమాట. అది సాధారణంగా ప్రతి ఒక్కరికి జరిగేదే. అలా వచ్చినప్పుడు మాత్రం ఏమాత్రం కంగారు పడమాకండి. కొంచెం పైన లేయర్ నీట్గా ఉందనుకోండి, మనకు ఫినిషింగ్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది అనమాట. సేమ్ పైన లేయర్ కూడా పెట్టుకొని అలాగే స్పంజింగ్ చేసేసి కాస్త ట్రఫుల్ తీసుకొని క్రమ్ కోటింగ్ చేస్తున్నాను. క్రమ్ కోటింగ్ చేసే టైంలో కొంచెం కేర్ఫుల్గా షేప్ అవుట్ అవ్వకుండా మనం క్రమ్ కోటింగ్ చేసామనుకోండి, ఫైనల్ ఫినిషింగ్కి వచ్చేసి విప్పింగ్ క్రీమ్ యూస్ చేసినా ట్రఫుల్ యూస్ చేసినా నీట్గానే వస్తుంది. దాంట్లో కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు క్రమ్ కోటింగ్ చేశాక తప్పకుండా ఒక 15 మినిట్స్ పాటు అయితే ఫ్రిడ్జ్లో పెట్టండి. ఎందుకంటే చాక్లెట్ కదా, క్రీమ్తో అయినా సరే ఇలా ట్రఫుల్తో అయినా సరే మనం క్రమ్ కోటింగ్ చేశాక ఫ్రిడ్జ్లో పెడితే మనకి ఫైనల్ ఫినిషింగ్ చేయడం అనేది ఈజీగా ఉంటుంది. ఎందుకంటే కేక్ సెట్ అయిపోయి ఉంటుంది కదా, మనం క్రీమ్ కానీ చాక్లెట్ కానీ అప్లై చేసినప్పుడు అవి కూడా ఆల్రెడీ కేక్ కూల్గా ఉంటుంది కాబట్టి ఫినిషింగ్ చేయడం కొంచెం ఈజీ అవుతుంది అనమాట. నాకు కొంచెం ఈ కేక్ స్పీడ్గా అయిపోవాలి కాబట్టి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టలేదు. మీరైతే ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత ఫైనల్ ఫినిషింగ్ అని చేసుకోండి. నేను పక్కన బౌల్ పెట్టుకున్నాను కదా, అది వచ్చేసరికి వేడి నీళ్ళు అనమాట. మనం ట్రఫుల్ని కొంచెం స్ప్రెడ్ చేయడం ప్రాబ్లంగా ఉంటుందన్నమాట. ఆ టైంలో మనం యూస్ చేసే స్క్రాపర్ కానీ ప్యాలెట్ నైఫ్ కానీ అలా జస్ట్ వేడి నీళ్ళలో డిప్ చేసేసి తర్వాత క్లాత్తో తుడిస్తే ఆ ప్యాలెట్ నైఫ్ కానీ అది స్క్రాపర్ కానీ వేడిగా ఉంటుంది కదా, ఆ టైంలో మనకి కొంచెం ఫినిషింగ్ చేయడానికి ఈజీ అవుతుంది అనమాట. ఇలా ట్రఫుల్ కేక్ మాత్రమే చేయాలండి, గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడైతే గోల్డెన్ లస్టర్ డస్ట్ తీసుకున్నాను. ఈ చిన్న బాటిల్ వచ్చేసరికి 150 రూపీస్ ఉంటుందండి. దీంట్లో జస్ట్ ఒక 10 గ్రామ్స్ మాత్రమే ఉంటుంది. నేను మ్యాజిక్ కలర్స్ వాళ్ళు తీసుకున్నాను. పొరపాటున ఎక్కువ పడిపోయింది, అంటే హోల్ ఉంది కదా దాంట్లోంచి కొంచెం ఎక్కువ పడిపోయింది అనమాట. నేను ఇందులో 2-3 డ్రాప్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే స్ప్రెడింగ్ కన్సిస్టెన్సీ కావాలి కాబట్టి ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి మనం లస్టర్ డస్ట్లో. ఈ లస్టర్ డస్ట్ వచ్చేసరికి ఎడిబులే అండి, తినచ్చు. ఇలాగ డస్ట్లో ఆయిల్ యాడ్ చేసేసైనా మనం చాక్లెట్స్ మీద అప్లై చేయొచ్చు. లేకపోతే గోల్డెన్ డ్రిప్పింగ్స్ చూపించాను కదా మొన్న కస్టర్డ్ కేక్ చేసినప్పుడు, దాంట్లో కూడా బ్రష్ ఇలా కొంచెం ఉంచేసి మనం అప్లై చేయొచ్చు. ఈ చాక్లెట్ ఆల్ఫాబెట్ లెటర్స్ కానీ చాక్లెట్ గార్నిషింగ్ కానీ ఎలా రెడీ చేయాలి, వాటిని చాక్లెట్ ఎలా మెల్ట్ చేయాలని ఆల్రెడీ వీడియో చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేసేయండి. ఈ లీవ్స్ కూడా నేను చాక్లెట్తోనే రెడీ చేశాను, చాక్లెట్ మోల్డ్ యూస్ చేసి. తర్వాత లెటర్స్కి అలాగే ఈ లీవ్స్ అన్నిటికీ నేను ఈ లస్టర్ డస్ట్ని అప్లై చేస్తున్నాను అనమాట. ఇలా ఒక బ్రష్ పెట్టుకోండి, పెయింట్ బ్రష్ ఒకటి సపరేట్గా దానికోసమే పెట్టుకొని మనకు కావాల్సినప్పుడు అప్లై చేసుకొని తర్వాత వాష్ చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఒక బౌల్లో నేను 3 టేబుల్ స్పూన్ ట్రఫుల్ తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ హాట్ మిల్క్ యాడ్ చేసి పైన అయితే నేను ఇలాగ స్ప్రెడ్ చేద్దాం అనుకున్నాను. నార్మల్గా ఇది పైపింగ్ బ్యాగ్తో చేస్తే వర్క్ ఈజీ అవుతుంది. ఒకేసారి మిక్స్ చేసిన బౌల్లోనే వంపేసాను, త్వరగా అయిపోతుందిలే అని. కానీ వర్క్ అవ్వలేదన్నమాట. మళ్ళీ పైపింగ్ బ్యాగ్లో తీసుకొని మనకి ఎంత కావాలో అంత పైన నుంచి ఇలాగ, ఇది అయితే మన కంప్లీట్గా మన ఇష్టం అండి. పైనుంచి మనం ఇలా గనాష్ అప్లై చేయాలంటే అప్లై చేసుకోవచ్చు, లేకపోతే సేమ్ అలానే వదిలేసుకొని పైన ఏదైనా డెకరేట్ అయినా చేసుకోవచ్చు. నేనైతే గనాష్ అప్లై చేసి తర్వాత కేక్ బోర్డ్ అంతా క్లీన్ చేసేసాను. మిగిలిన ట్రఫుల్ని ఇలా ఓపెన్ స్టార్ నోజిల్ తీసుకొని సేమ్ ఇలా బార్డర్ అయితే వేసుకుంటున్నాను. జస్ట్ ప్రెస్ చేసి వెనక్కి లాగి మళ్ళీ ప్రెస్ చేసి వెనక్కి లాగడమే. ట్రఫుల్తో వర్క్ చేసేటప్పుడు ఏంటంటే ఏవైనా కంటిన్యూగా వెళ్ళే డిజైన్స్ ఉంటాయి చూడండి, అవి వేయడం బెటర్ అనమాట. నార్మల్గా విప్పింగ్ క్రీమ్తో మనం వేస్తాం కదా, అలా వేయడానికి అయితే కొంచెం కష్టం. ఎందుకంటే దాన్ని ఏమంటారు, తోకలాగా వచ్చేస్తుంది అనమాట వెనక. అందుకనేసి కంటిన్యూగా వేసే డిజైన్స్ వేసుకుంటే చూస్ చేసుకుంటే బెటర్ అనమాట ట్రఫుల్ కేక్తో రెడీ చేసేటప్పుడు. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఈ ట్రఫుల్ కొంచెం హ్యాండిల్ చేయడం కష్టం, అలాగే ఇలా మేకింగ్ కూడా కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి దీని కాస్ట్ అలా కొంచెం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ నేను ఒక పైపింగ్ బ్యాగ్లో కొంచెం గనాష్ తీసుకొని ఇలా పైన లైన్స్ లాగా వేసుకుంటున్నాను. ఇక్కడ ఒకటి విషయం గుర్తుపెట్టుకొని, మనం పైన గనాష్ యూస్ చేసిన అంటే గనాష్ స్ప్రెడ్ చేసిన లేకపోతే గ్లేజ్ అంటాం కదా, అదే న్యూట్రల్ జెల్, అది స్ప్రెడ్ చేసిన వెంటనే మనం ఏదైనా డిజైన్ వేయడానికి ట్రై చేయకూడదు. ఎందుకంటే జారిపోతుంది, డిజైన్ కూడా పర్ఫెక్ట్గా రాదు. కనీసం ఒక 15 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం అప్లై చేసిన గనాష్ కానీ గ్లేజ్ కానీ సెట్ అవుతుందన్నమాట. ఆ తర్వాత మనం ఏదైనా డిజైన్ వేస్తే ఆ డిజైన్ ఆ ప్లేస్లోనే ఉంటుందన్నమాట, కిందకి జారిపోకుండా. వెంటనే చేసామనుకోండి గ్లేజ్ కానీ చాక్లెట్ గనాష్ కానీ, అంటే అది ఇంకా కిందకి జారే తత్వం ఉంటుంది కదా, సెట్ అవ్వడానికి టైం పడుతుంది కదా, అందుకనేసి నేను చెప్తున్నాను. పైన ట్రఫుల్ తల లైన్స్ లాగా వేసుకున్నాం కదా, అక్కడే కొంచెం అటు ఇటుగా ఇలాగ లీవ్స్ అయితే పెట్టుకున్నాము. మనకి నచ్చినట్టు ఇంకా డెకరేట్ చేసుకోవచ్చు అండి, పైన అంతా మన ఇష్టం. ఆల్రెడీ లస్టర్ డస్ట్ కొంచెం మిగిలిపోయింది కదా, దాంట్లో ఇంకో డ్రాప్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇలాగా దీన్ని ఏమంటారండి, స్ప్లాష్ డిజైన్ అయితే వేస్తున్నాను అనమాట. డిజైన్ వేయడం లేదు, జస్ట్ ఇలా స్ప్లాష్ చేయాలన్నమాట. కానీ ఈ టైంలో మన ఫింగర్ పోయి కేక్ టచ్ అవ్వకుండా చూసుకోవాలి. కానీ ఈ డిజైన్ అయితే చూడడానికి చాలా బాగుంటుందండి. ఇలా మిగిలిన లస్టర్ డస్ట్ అంతా ఇలాగ స్ప్లాష్ చేస్తుంటే ఇలా మనం విదిలిస్తే అదొక డిజైన్ లాగా పడుతుంది అనమాట. చూసారు కదా ఎంత వింత వింత డిజైన్స్ ఉన్నాయో.
ఇప్పుడు మనం ఫుల్గా ట్రఫుల్తో కవర్ చేసుకున్నాం కాబట్టి దీని కాస్ట్ ఇంకా ఎక్కువ ఉంటుంది. అదే లోపల వరకే ట్రఫుల్ అంటే లేయర్స్ మధ్యలో ట్రఫుల్ పెట్టి పైన క్రీమ్తో డెకరేట్ చేసుకున్నాం అనుకోండి, అది విపింగ్ క్రీమ్తో, దాని కాస్ట్ ఈ ఫుల్ ట్రఫుల్ దాంతో పోలిస్తే కొంచెం తక్కువ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనం రెడీ చేసుకున్న ఆల్ఫాబెట్స్ని అయితే ఇక్కడ సెట్ చేస్తున్నాను. చెప్పాను కదండి, నాకు చిన్న చిన్న ఎలిమెంట్స్ చేసేటప్పుడు చెయ్యి షేక్ అవుతుంది, అయినా ఎలా ఒకలా చేసేస్తాను. పాప అనేసి లెటర్స్ రెడీ చేసుకున్నాం కదా, పిల్లలు చెప్పారనమాట అలా చేయమని. సరే వాళ్ళ విషయం ఎందుకు కాదనాలి అనేసి నేను ఆ లెటర్స్ అయితే రెడీ చేశాను. ఎక్కడైతే కొంచెం పెయింట్ పోయిందో ఆ బ్రష్తో కొంచెం అలా టచ్ చేస్తే మళ్ళీ అక్కడైతే అంటేస్తుంది కదా. ఆ బ్రష్కి మిగిలింది కూడా వేస్ట్ చేయాలంటే మనసు ఒప్పదు కదండి. అంత చిన్న బాటిల్ని మనం అంత కాస్ట్ పెట్టుకున్నప్పుడు వాటిని కూడా కొంచెం అక్కడక్కడ డాట్స్ లాగా పెట్టేశాను. తర్వాత గోల్డ్ ఫ్లేక్స్ తీసుకొని అక్కడక్కడైతే నేను ఇక్కడ లైన్స్ మీద అయితే పెడుతున్నాను అనమాట. ఈ గోల్డ్ ఫ్లేక్స్ డబ్బాస్ కూడా 60 నుంచి 90 రూపీస్ వరకు అయితే కాస్ట్ పడుతుందండి. ఏరియాని బట్టి కాస్ట్ కూడా వేరీ అవుతుంది అనమాట. ఈ గోల్డ్ ఫ్లేక్స్ కూడా కేక్స్ మీద చాలా అందంగా ఉంటాయి చూడడానికి కూడా. ఇది కూడా ఎడిబులే అండి, తినచ్చు. ఈ ఫ్లేక్స్ వచ్చేసరికి సిల్వర్ కలర్లో ఉంటుంది, అలాగే గోల్డ్ కలర్లో కూడా ఉంటుంది అనమాట. అలాగే మిక్స్డ్ సైజ్ గోల్డ్ బాల్స్ తీసుకొని పైన ఇలాగా డెకరేట్ చేసుకుంటున్నాను. ఇంకా మన ఇష్టం అండి, నేను ఇంకా గోల్డ్ అలాగే ఈ చాక్లెట్ కలర్లో ఉండాలనేసి సేమ్ ఇవే వరకే అప్లై చేస్తున్నాను. ఈ గోల్డ్ బాల్స్ వచ్చేసరికి 100 గ్రామ్స్ 80 రూపీస్ అయితే కాస్ట్ పడుతుంది. పైన అయితే ఒక బర్త్డే ట్యాగ్ పెట్టేశాను. ఈ ట్యాగ్స్ అయితే 25 రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంటుందండి. మన ట్రఫుల్ కేక్ అయితే రెడీ అయిపోయింది. ట్రఫుల్ కేక్ టేస్ట్ తెలియాలంటే కనీసం 3 to 4 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత కేక్ టేస్ట్ చేస్తే ఆ కేక్కి తప్పకుండా ఫ్యాన్ అయిపోవాల్సిందే, అంత టేస్టీగా అయితే ఉంటుంది. మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ కొత్త అయితే వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో.